అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చంపపెట్టు. రచయిత మీనాక్షి శ్రీనివాస్ గారు. ఇక కథలోకి వెళితే, వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అంతకంటే ఎక్కువగా ఉంది దశరథ రామయ్య మనసులో ముసురు. కొడుకు ఉదయ్ తల్లి పోయిందన్న కబురు విని సుమారు 10 ఏళ్ల తర్వాత వచ్చాడు ఇండియా. అది ఒక్కడే. అప్పుడు కూడా భార్యా పిల్లల్ని తీసుకురావాలనే కనీస జ్ఞానం కూడా లేదు. తల్లి బ్రతికి ఉన్నన్నాళ్ళు చూడాలని ఉంది. ఒక్కసారి వచ్చి వెళ్ళమని ఎన్నిసార్లు అడిగిందో, తనెంతగా ప్రాధేయపడ్డాడో లెక్కలేదు. 1 కాదు 2 కాదు 10 ఏళ్ళు. 10 ఏళ్ల కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి రావడానికి తీరిక లేదా? భార్యా పిల్లలతో కలిసి విహారయాత్రలకు దేశాలు చుట్టి వచ్చాడే, మరి ఒక్కసారి కూడా రావాలనిపించలేదా? అనవసరం అనుకున్నాడా? ఏం పాపం చేశారు తాము? అందరిలాగే కన్నారు, అల్లారు ముద్దుగా పెంచారు, విద్యాబుద్ధులు నేర్పారు, విదేశాల్లో చదువు అన్నాడు, ఉన్న పొలం అమ్మి మరీ చెప్పించాడు, అక్కడే ఉద్యోగం, అక్కడే మనసుకు నచ్చిన అమ్మాయితో పెళ్ళి, సంతోషించారు. సుఖంగా ఉంటే అంతే చాలని ఆశీర్వదించారు. ఒక్కసారంటే ఒక్కసారి భార్యా బిడ్డలతో రమ్మని, చూడాలని ఉందని ఎన్నిసార్లు అడిగారు? పిచ్చిది. కన్నతల్లి కదా, నమ్మకం, వస్తాడనే నమ్మకం. చివరి వరకు ఎదురు చూసింది. ఆ ఎదురు చూపుతోనే కన్ను మూసింది. వచ్చాడు ఇప్పుడు. ఊరంతా చెప్పుకునేలా ఆవిడ అంతిమయాత్ర, దాన ధర్మాలు, దశదిన కర్మ అంటూ హడావుడి చేశాడు. దశరథ రామయ్య మనసే కాదు, ప్రకృతి కూడా అంగీకరించలేదు. అందుకే 2 నాళ్లుగా తెరిపి లేకుండా ముసురు. ఈ అకాల వర్షమేమిటో, నట్టింట్లో శవాన్ని పెట్టుకొని పొయ్యిలో పిల్లి లేవకూడదనే చాదస్తం. పోని పల్లెటూరు. అలా అని ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. ఉదయం నుంచి దశరథ రామయ్య తన గది విడిచి బయటకు రాలేదు. పిల్లలు ఆకలికి ఆగలేరని కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా వండుకున్నారు, తిన్నారు. ఊరి పెద్ద దిక్కు శేషయ్య అంత వర్షంలోనూ ఎలాగో ఈదుకుంటూ వచ్చాడు. ఏం చేద్దాం, ఈ ముసురు ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పోనీ ఏదైనా వాహనం మాట్లాడుకొని పట్నం తీసుకెళ్ళి దహనం చేద్దామా అన్న ఆలోచనతో వచ్చాడు. ఎలా అడగాలో తెలియడం లేదు. వసారాలో బంధువులంతా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. దశరథ రామయ్య జాడలేదు. కొడుకుని అడిగాడు శేషయ్య. ఉదయ్, మీ నాన్న ఏడి? ఏం చేద్దామంటారు? ఏమైనా ఆలోచించారా అంటూ. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదండి. మా నాన్న మనసులో ఏముందో మరి. నే వచ్చినప్పటి నుండి కనీసం నాతో మాట కూడా మాట్లాడలేదు. ఆపై ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఊరుకున్నాడు ఉదయ్. శేషయ్య కూడా మాట్లాడలేదు. దశరథ రామయ్య బాధ, కొడుకు మీద ఉన్న అసంతృప్తి తెలిసినవాడు, కానీ ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో మాత్రం అర్థం కాలేదు. అంతలో బయట వెహికల్ ఆగిన శబ్దం. ఇంత హోరువానలో ఎవరొచ్చారు చెప్పమా అనుకుంటూ బయటకు వచ్చారు ఉదయ్, శేషయ్య. దశరథ రామయ్య గారి ఇల్లు ఇదేనా అండి? వ్యాన్లోంచి దిగకుండానే అడిగాడు డ్రైవరు. ముఖాముఖాలు చూసుకున్నారు ఉదయ్, శేషయ్య. అవును, మీరు? అడిగాడు శేషయ్య. వ్యాన్లోంచి 2 దిగి లోపలికి వచ్చారు. మేము గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి. దశరథ రామయ్య గారి ఇంటి నుంచి ఉదయం ఫోన్ చేశారు. దశరథ రామయ్య గారు, సావిత్రి గారు నిన్న మరణించారని రాసి ఇచ్చిన అంగీకార పత్రం ప్రకారం పార్థివ దేహాలను మెడికల్ కాలేజ్కు స్పెసిమన్గా తరలించవలసినది అని చెప్పారు. ఇదిగో వారు స్వదస్తూరితో రాసిన అంగీకార పత్రాలు అంటూ తన చేతిలోని కవర్ తీసి ఓ కాగితం శేషయ్యకు అందించాడాయన. తమ మరణానంతరం తమ శరీరాలను గాంధీ మెడికల్ కాలేజ్కు డొనేట్ చేస్తున్నట్లు రాసి ఇచ్చిన పత్రాలవి. ఏదో ఆలోచన మనసులో మెదలగా ఒక్క పరుగున తండ్రి గదిలోకి వెళ్ళిన ఉదయ్ నాన్న అంటూ పెట్టిన కేకకు అంతా ఒక్కసారిగా అక్కడికి పరిగెట్టుకు వచ్చారు. అక్కడ కటిక నేలపై ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు ఉన్న దశరథ రామయ్యను చూడగానే వారికి విషయం అర్థమైంది. ఆయన చేతిలో ఉన్న కాగితం తీశాడు శేషయ్య. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తన భార్య మరణం తర్వాత ఒంటరిగా జీవించే ఇచ్ఛా, ధైర్యం రెండూ లేవని, కనుకనే తను వెళ్ళిపోతున్నానని, తమ దేహాలు తీసుకెళ్లడానికి వచ్చేవారి వెంట తమను సాగనంపమని, అలాగే
తదనంతరం తనకున్న ఏకైక ఆస్తి తన ఇంటిని ఆ ఊరి పాఠశాలగా మార్చడానికి సంబంధించిన అన్ని రాతకోతలు పూర్తి చేసిన కాగితాలు తన గదిలో బీరువాలో ఉన్నాయని, తన భార్య ఒంటి మీద ఉన్న కాస్త బంగారం ఆమెను కడసారిగా చూడవచ్చిన శ్రీ ఉదయ్ గారికి ఇవ్వవలసినదిగా పేర్కొంటూ రాసిన ఆ ఉత్తరం చదివిన శేషయ్య కళ్ళనీరు పైపంచతో ఒత్తుకుంటూ ఆ ఉత్తరం మౌనంగా ఉదయ్కు ఇచ్చాడు. అందుకొని చదివిన ఉదయ్ ఒక్కసారిగా గొల్లుమన్నాడు. తన తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసి అమ్మ నిన్ను చూడాలని కొట్టుకుంటోందిరా, ఒక్కసారి రారా అంటూ చెప్పాడో చెవుల్లో మారుమోగింది. తన అలక్ష్యం వాళ్ళని ఎంత కుంగదీసిందో, వాళ్ళ మనసు ఎంతగా బాధపడితే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారో అర్థమైన ఉదయ్ గుండె బద్దలయ్యేలా ఏడ్చాడు. అతని ఏడుపు కానీ పశ్చాత్తాపం కానీ వినిపించనంత దూరం వెళ్ళిపోయారు ఆ దంపతులు. కొడుకుగా వాళ్ళ కనీస కోర్కె తీర్చలేకపోయినా వాళ్ళ పట్ల ఆఖరి బాధ్యతగా ఆ కాలేజ్ వాళ్లకు తల్లిదండ్రుల శవాలను అప్పగించే బాధ్యత పూర్తి చేసిన ఉదయ్ దుఃఖానికి అంతులేదు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఆ పుణ్య దంపతుల శరీరాలతో ఆ వ్యాన్ కదిలింది. వాళ్ళ మనసులు తేలికపడ్డ గుర్తుగా వాన వెలిసింది. ఆ నట్టింట్లో కూలబడి గుండెలవిసేలా ఏడుస్తున్న అతనిని ఓదార్చేందుకు కూడా ఎవరి దగ్గర మాటలు లేవు. ఇంతలో మరో వ్యాన్ వచ్చిన శబ్దం. అందులో నుంచి దిగిన వేద పండితులు ఎవరి ప్రమేయమూ లేకుండా ఆ ఇంటినంతా సంప్రోక్షం చేశారు. తమతో తెచ్చిన వంటకాలను అక్కడ దించి ఊరందరికీ భోజనాలు పెట్టారు. అది దశరథ రామయ్య ముందుగా చేసుకున్న ఏర్పాటే. ఆయన ముందు చూపు అలాంటి కొడుకులను కన్న తల్లిదండ్రులకు ఆదర్శమైతే అలాంటి కొడుకులకు చెంపపెట్టు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక చిన్న కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ I2. రచయిత వారణాసి రామకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, ఇండియాలో సరదాగా గడుపుదామని అమెరికా నుండి వచ్చి ఫ్రెండ్ వెంకట్రెడ్డికి ఫోన్ చేస్తే ఎంతకీ తీయట్లేదు. కంగారుగా వాడి ఇంటికెళ్తే వాళ్ళావిడ ఎదురై భోరుమని ఏడుపు ప్రారంభించింది. కొంపదీసి వెంకట్గాడు గాని బాల్చి తన్నేశాడా? చీ పాడు ఆలోచన అనుకుంటూ, ఏంటమ్మా వెంకట్రెడ్డి ఇంట్లో లేడా అని అడిగితే, అయ్యో అన్నయ్య, 2 రోజులైంది, ఆయన ఎవరితో మాట్లాడడం లేదు, గదిలో నుంచి బయటికి రావట్లేదు, నాకెందుకో భయంగా ఉంది అంటూ మళ్ళీ భోరుమంది. ఏమైందా అని గదిలోకెళ్ళి చూస్తే ముసుగు కప్పుకొని ఓ మూల కనిపించాడు. నన్ను చూడగానే వెంకట్ కెవ్వుమని కేక పెట్టాడు. ఆ అరుపుకు నేను భయపడి చచ్చి గట్టిగా అరిచాను. అరే నువ్వా, అదేంట్రా అట్లా అరిచావు? వెంకట్ రివర్స్లో అడిగితే, వెధవా నువ్వెందుకు కేక పెట్టావు? ఇంకా గుండెదడ తగ్గలేదు నాకు. అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారనుకున్నా వణుకుతూ చెప్పాడు. అరెస్టా? నిన్నెందుకు అరెస్టు చేస్తారు? అడిగితే నెత్తిమీది ముసుగు తీసి భయంగా చెప్పాడిలా. ఇండియాలో ఇప్పుడు మగవాళ్ళంతా కేసుల భయానికి దడిసిపోతున్నారు తెలుసా? కేసులా? ఏం కేసులరా? కొంచెం నేను భయపడ్డాను. ఆడవాళ్ళంతా ఇప్పుడు మగాళ్ళ మీద మీటూ కేసులు పెడుతున్నారు. మీటూ అంటే అర్థం కాక బుర్రగొక్కుంటే అమెరికాలోనే మొదలైంది, నీకే తెలీదా అంటూ మీటూ ఉద్యమం గురించి చెప్పుకొస్తూ లోగడ ఏ సెలబ్రిటీలతో ఎవరెవరు అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళు ఫిర్యాదులు చేస్తే కేసులు, అరెస్టులు, గోలా అంటూ అన్నీ చెప్పాడు. సరే నువ్వేమైనా సెలబ్రిటీనా? నీ మీద ఫిర్యాదు ఎవరు చేస్తారు? నీకెందుకురా భయం? ఆఫీస్లో నా అసిస్టెంట్ మనీకి లీవ్ శాంక్షన్ చెయ్యలేదని, వర్క్ బాలేదని సర్లని చీవాట్లు పెట్టా. దాంతో ఇద్దరు కక్ష కట్టారు. మొన్న లంచ్ అవర్లో మీటూ అని వెంకట్రెడ్డి అని ఏదో గుసగుసలాడుతూ నన్ను చూడగానే సైగలు చేసుకున్నారు. అప్పుడే అనుకున్నా, ఈ బకరాగాన్ని మీటూలో కేసులో ఇరికిస్తే పనైపోతుందని ఇద్దరు డిసైడ్ అయ్యారని. ఏహపో, నువ్వు నీ పిచ్చి అనుమానాలు కొట్టిపారేశాను. అమ్మో, వీళ్ళు కాకపోతే పక్కింటి పిన్నిగారు గ్యారెంటీ కేసు పెడుతుంది. ఆవిడ చీరకొంగు లాగాను. చీరకొంగు లాగావా? ఎందుకు లాగావు? అనుమానంగా చూసి కోపంగా అడిగాను. బుద్ధి లేక ఓ రోజు సైకిల్ మీద వెళ్తుంటే పిన్నిగారు రిక్షాలో వెళ్తూ కనిపించారు. సరిగ్గా అప్పుడే ఆవిడ చీరకొంగు రిక్షా చక్రంలో చిక్కుకోవడం చూసి ప్రమాదం తప్పిద్దామని కొంగు లాగాను.
అప్పుడు పిన్నిగారు ఉరిమి చూశారు. చెప్పి భయంతో వణికిపోయాడు. ఎక్కడో తేడా అనిపించి, సైకిల్ మీద వెళ్తుండగా జరిగిందా అడిగాను. అవునరా, ఆ తర్వాత వాళ్ళు ఇల్లు మారారు. మొన్న మళ్ళీ పిన్నిగారు మార్కెట్లో తీక్షణంగా చూసి, నిన్ను ఎక్కడో చూశాన్రా అబ్బాయి అంది. అప్పట్నుంచి అంటూ చిటికెన వేలు పైకెత్తి చూపి భయంతో దానికి కూడా పోవట్లేదు బాధగా మొహం పెట్టాడు. నేను వాణ్ణి యగాదిగా చూసి ఎంతకాలం అయ్యింది అని అడిగాను. ఏంది, బాత్రూమ్ పోకనా? థూ, అది కాదు బే, కొంగులాగిన సంఘటన జరిగి. అదా 25 ఏళ్ళయ్యే ఉంటుంది వెంకట్ చెప్పగానే తుల్లిపడి, ఏంట్రా 25 ఏళ్ల కిందటి సంగతి ఇప్పుడు చెప్తున్నావా? నేనింకా ఈ మధ్య అనుకున్నా. అంటే పిన్నిగారి వయసు ఇప్పుడు లెక్కలేస్తూ బుర్రగొక్కుంటే 70కి తక్కువ ఉండదు తాపీగా చెప్పాడు. ఎదవన్నర ఎదవ, అప్పుడు నీ వయసు ఎంత? నాకప్పుడు 10 ఏళ్ళు బాసు. థూ, ఎప్పుడో నువ్వు బుడ్డోడుగా ఉన్నప్పుడు కొంగులాగితే ఇప్పుడు ఈ వయసులో ఆవిడ నీ మీద కేసు పెడుతుందా? బుద్ధి లేదు, పిచ్చి అనుమానాలు కట్టిపెట్టు. కోపం ముంచుకొచ్చి తిట్టి వాడిని హాల్లోకి లాక్కొచ్చా. అప్పుడు టీవీలో మీటూ ఇంటర్వ్యూ వస్తోంది. బోలెడు మంది ఆడవాళ్ళు యాంకరమ్మ ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నారు. ఒక అమ్మాయి సినిమాలో ఛాన్స్ కోసం వెళ్తే నిర్మాత అసభ్యంగా ఎలా ప్రవర్తించాడో భోరుమని ఏడుస్తూ వివరించింది. తర్వాత పక్కనే ఉన్న ఇంకో ముసలమ్మ మీదకి కెమెరా ఫోకస్ చేయగానే బోసి నవ్వులు నవ్వుతూ, అప్పుడు నాకు 20 ఏండ్లు, అందంగా ఉండేదాన్ని. సినిమా షూటింగ్ అయ్యాక బోడిలింగం గారు నా చెయ్యి పట్టుకొని సిగ్గుతో ఆగిపోయింది. ఏమైందో చెప్పండి, యాంకరమ్మ నవ్వుతూ పన్లు బయట పెట్టి కుతూహలంగా అడిగింది. ముసలమ్మ ముసిముసి నవ్వులు రువ్వుతూ, చెప్పలేను బాబు, తెగ సిగ్గేస్తోంది అంటూ మూతి 33 వంకర్లు తిప్పింది. చెప్పాలి, మీలాంటి సీనియర్లు చెప్తేనే అలాంటి మృగాళ్ళ బండారం బయటికి వచ్చేది అంటూ యాంకరమ్మ ప్రముఖ దర్శక నిర్మాత సినీ స్టూడియో అధినేత శ్రీ బోడిలింగం గారు ఇప్పుడు ఎలా స్పందిస్తారో లైవ్లో చూద్దాం చెప్పగానే టీవీలో మంచం మీద ఆఖరి దశలో ఉన్న బోడిలింగం గారు కనిపించారు. పక్కనే మరో యాంకరమ్మ అదో రకంగా నవ్వి మూతి దగ్గర మైక్ పెట్టింది. మీరు 50 ఏళ్ల క్రిందట చేసిన నిర్వాకం ఇప్పుడు బయటికొచ్చింది. ఏం జరిగిందో చెప్పండి. ఎవరు? వణికిపోతున్న స్వరంతో బోడిలింగం గారు, ఏమిటో చెవులు వినపడ్డం మానేశాయి. పద్మశ్రీ గాని ఇచ్చారా? ఆశగా పక్క మీద నుంచి లేవబోయి మళ్ళీ అక్కడే చతికిలబడ్డాడు. మీరు అలనాటి ప్రముఖ నటీమణి కనకం గారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆవిడ ఫిర్యాదు చేస్తున్నారు. యాంకరమ్మ కాస్త గట్టిగా అరిస్తే కనకం పేరు వినగానే ముసలాయన కళ్ళు మెరిసి, ఏమిటి కనకం అంటున్నారు? బోసి నోరు తెరిచాడు. అవును, కనకం గారే. ఆవిడ మీద అఘాయిత్యానికి పూనుకున్నారని అభియోగం. యోగం అన్న చివరి మాట వినిపించి మొహం చింకి చాటంత చేసుకొని చటుక్కున లేచి కూర్చున్నాడు. అబ్బో, యోగం మహాభోగం, ఏం చెప్పమంటారు? ఆ గోల్డెన్ డేస్. కనకం నిజంగా కనకమే. ఒంటి నిండా కనకం ఉమ్మరిస్తే కానీ ఒప్పననేది మహా గడుగ్గాయి పిల్ల. గత స్మృతులతో ముసలాయన మొహం వెలిగిపోగా దీర్ఘాలు తీస్తూ అప్పటి సంగతులు వల్లెవేశాడు. అవి వింటూ కనకం సిగ్గుతో ఇక్కడ మెలికలు తిరుగుతుండేసరికి యాంకరమ్మ, కనకం గారి మీద మృగాళ్ళ దౌర్జన్యం చూస్తూనే ఉండండి, మీటూ లైవ్ షో బ్రేక్ తర్వాత అంటూ కిసుక్కుమని గోలీ సోడా కొట్టినట్టు నవ్వింది. ప్రోగ్రాం చూస్తున్న వెంకట్ కెవ్వుమని కేక వేసి, చూసావా, ముసలమ్మ కనకం గారు బయట పెట్టగా లేనిది పిన్నిగారు కొంగులాగితే చెప్పదా? అమ్మో, పోలీసులు వచ్చేస్తారు, పరువు మూసిలో కలిసిపోతుంది. వణికిపోతూ మళ్ళీ గదిలోకి దూరి నెత్తిన ముసుగు వేసుకొని మూల కూర్చున్నాడు. చేసేదేమీ లేక నేను బుర్రగొక్కొని వెనక్కి తిరిగి వస్తూ అసలు ఇండియాలో ఏం జరుగుతోందో వార్తలు తెలుసుకుందామని షాప్లో దినపత్రిక కొనుక్కొని రోడ్డు మీదకి రాగానే ఒక ఆయన వచ్చి, అదేంటి సార్ అక్కడ కొన్నారు, మీ అదృష్టం బాగుండి ప్రమాదం తప్పింది అన్నాడు. అర్థం కాక వెర్రిచూపు చూస్తే షాపులో ఆడమనిషి పేపర్లు అమ్ముతోంది. పేపర్ ఇచ్చేటప్పుడో డబ్బులు ఇచ్చేటప్పుడో ఆవిడ చెయ్యి మీకు తగిలినా, మీ చెయ్యి ఆవిడకు టచ్ అయినా ఎంత ప్రమాదం. కొంపదీసి చెయ్యి తగిలించారని ఆవిడ కేసు పెట్టిందే అనుకోండి, బుక్ అయిపోరు. ఎప్పుడూ మగాళ్ళమ్మే షాపులోనే కొనండి, మగాళ్ళకి రోజులు బాగోలేవు సలహా చెప్పి చక్కా పోయాడు. వామ్మో, ఇదొక ఉపద్రవమా? ఇంతలో ఆటో కనిపిస్తే వస్తావా అడిగాను. తీరా అడిగాక పరీక్షగా చూస్తే షర్టు ప్యాంటులో అమ్మాయి.
వారనాయనోయ్ చచ్చాను, పైగా వస్తావా అని కూడా అడిగాను. గుండెలు అదిరిపోతుంటే ఆటో అమ్మాయి రాను సార్, స్కూల్ పిల్లల్ని పికప్ చేసుకోవాలి అంటూ వెళ్ళిపోయింది. గండం గడిచిందిరా దేవుడా అనుకొని సినిమాకెళ్తే ఒక్క మగపురుగు కనిపించలేదు. ఇంతలో లేడీ మేనేజర్ అట గబగబా వచ్చి, లేడీస్ స్పెషల్ షో వేస్తున్నాం సార్, మగాళ్ళకి టికెట్లు ఇవ్వడం లేదు, రిస్క్ తప్పించుకోవటానికి అన్నది. రిస్క్ ఏంటమ్మా ఆశ్చర్యంగా అడిగితే నవ్వి చెప్పిందిలా, థియేటర్లో సీట్లు ఆడోళ్ళ పక్కన మగాళ్ళకిస్తే చీకట్లో చెయ్యో కాలో తగిలితే ఆడవాళ్ళు కేసులు పెడితే థియేటర్ యజమాని కోర్టుకు వెళ్ళాలి. ఈ గోల పడలేక లేడీస్ స్పెషల్ బస్సు మెట్రోలో సెపరేట్ బోగి ఉన్నట్టు థియేటర్లో ఆడవాళ్ళ కోసం ఒక షో, మగాళ్ళ కోసం ఒక షో వేస్తున్నాం. గొడవే లేదు కదా సార్. ఆహా, దేశం ఎంత ప్రగతి సాధిస్తోంది. నుదురు బాదుకొని ఇంటికొచ్చి చూస్తే మా నాయనమ్మ ఎర్రటి ఎండలో వీర లెవెల్ మేకప్ వేసుకొని మంచి పట్టుచీర కట్టుకొని కారు ఎక్కబోతూ నన్ను చూసి, ఒరే రాముడు నువ్వు వస్తావా అడిగింది. మా నాయనమ్మ గొప్ప చిత్రకారిణి, ఉద్యోగం చేస్తూనే బొమ్మలు గీస్తూ ఆ రోజుల్లో గొప్ప పేరు సంపాదించింది. ఎక్కడికే ఓ పక్క ఎండలు మండిపోతుంటే ఈ పట్టుచీరేంటి, మేకప్ ఏంటి చిరాగ్గా అడిగాను. ప్రెస్ క్లబ్లో మీటూ ప్రోగ్రాం పెట్టి నన్ను రమ్మన్నారు. టీవీ కవరేజ్ ఉందట. మీటూ ప్రోగ్రాంకా నువ్వెందుకు అక్కడికి? మీ నాన్నకేమో బిజినెస్ పనులు, మీ అమ్మకి టీవీ సీరియళ్ళు, నువ్వేమో అమెరికాలో బిజీ. ఇక నాతో మాట్లాడే వాళ్ళు ఎవర్రా? బొమ్మలు వేసే ఓపిక లేదు, పొద్దుపోయేది ఎట్లా? అందుకని చక్కగా మీటూ ప్రోగ్రాంకి వెళ్ళి చిన్నప్పుడు నా వెంటబడ్డ మాజీ మినిస్టర్ పేరు, లవ్ లెటర్ ఇచ్చిన ఫిలిం డైరెక్టర్ పేరు, అసూయతో ప్రమోషన్ ఇవ్వని మా రిటైర్డ్ బాసు బండారం బయట పెడితే మస్తు టైంపాసు. గర్వంగా తెల్ల జుట్టు ఎగరేసింది. ఎప్పుడో జరిగిన వాటి గురించి ఇప్పుడు ఎందుకే బామ్మ? ఎందుకేంట్రా, తిక్క కుదిరి బుద్ధి రావాలి. ఇప్పటికైనా వెధవ వేషాలు వేసిన వాళ్ళందరికీ అంటే ఎప్పుడో వెధవ వేషాలు వేసిన వాళ్ళకి ఇప్పుడు బయటపడితే కానీ బుద్ధి రాదంటావు. అప్పట్లో ఇన్ని అవకాశాలు లేవుగా, ఆ వెధవలకి ఇప్పుడైనా బుద్ధి రావద్దు? చావుకు ఎదురు చూస్తున్న వాళ్ళకి బుద్ధి రావటం సంగతి దేవుడెరుగు. ఇప్పుడు బుద్ధిగా ఉండాల్సిన సమాజం ఏమవుతుంది? ఎప్పుడో జరిగినవన్నీ బయట పెడితే ప్రయోజనం ఏంటి? నేటి తరానికి ఏ సందేశం ఇస్తుంది? గతం ఏదో కొంచెం బానే ఉండేదన్న నమ్మకం, ఆడవారి పట్ల గౌరవం ఉండేవి అన్న భావన యువతలో ఉండాలి. దాన్ని అనుసరించాలి, వాళ్ళు పాటించాలి. అంతేగాని గతంలో ఇలాంటివి జరిగాయి, గతం కూడా చెత్త అనే భావన వచ్చేలా చేస్తే స్ఫూర్తి కొరవడదు? మరీ ఇంత తెంపరితనం పెరగపోదు? పోకిరీలు ఇంకా బరి తెగించరు. అందుకని పాత సంగతులు తవ్వొద్దు అంటావు. తవ్వటం వల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నా. దానికంటే వెకిలి చేష్టలు, పోకిరీ పనులు ఇప్పుడు చేసే వాళ్ళని మీటూలో బయటికి లాగి వెంటనే శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటే సమాజం బాగుపడుతుంది. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఆలోచిస్తారు, భయపడతారు. నిజమేరా, డ్రైనేజీ కెలికి బయటికేస్తే దుర్వాసనతో వాతావరణం కాలుష్యమవుతుంది. కంపు బయటికి పొక్కకుండా వ్యవస్థని బాగు చేసుకోవాలి, ప్రక్షాళన చెయ్యాలి. ఆడవారి పట్ల చిన్నచూపు కొందరు మగాళ్ళకే కానీ దాన్ని మొత్తం మగజాతికి ఆపాదించలేం. భలే చెప్పావు బామ్మ. ఇప్పుడు వెళ్ళు మీటూ మీటింగుకు. ఏమిటి వద్దన్నావు? బామ్మ ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు వద్దన్నది పాతకి పాతర వెయ్యనందుకు, ఇప్పుడు వెళ్ళమంటున్నది అభద్రతాభావం పోగొట్టి ఈ తరం మహిళకి గొప్ప నమ్మకం తెచ్చే కొత్త వ్యవస్థని స్వాగతిస్తున్నందుకు. అవునరా, వెళ్ళి చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమిటో గుర్తు చేస్తాను అంటూ కారెక్కింది. ఇంతలో వెంకట్ ఫోన్ చేసి ఆఫీస్కి రావట్లేదు, ఏమైందని మనీ సరళాలిద్దరూ ఇంటికొచ్చి మరీ వాకప్ చేశారు హుషారుగా చెప్పాడు. మరి లంచ్ టైంలో వాళ్ళిద్దరూ మీటు వెంకటరెడ్డి అన్నారన్నావు. వాళ్ళిద్దరూ మీటు శ్రీరెడ్డి గురించి మాట్లాడుకున్నారట. హిహిహి అంటూ తేలిగ్గా నవ్వేశాడు. పిన్నిగారి సంగతి ఏంటి? పోలీస్ కేసు పెట్టిందా? పిన్నిగారు మా అమ్మకి ఫోన్ చేసి రిక్షా చక్రంలో చీర ఇరుక్కోకుండా కొంగులాగి ప్రమాదం తప్పించింది మీ కుర్రాడే, థ్యాంక్స్ చెప్పండి ఆ బడుద్దాయికి అందట సంబరంగా చెప్పాడు. అయితే నీవన్నీ అపోహలేనని అర్థమయ్యి అనుమానం పిశాచి పీడ విరగడైందంటావు. ఇంకా అడుగుతావా? అయినా ఎవరు పోకిరి, ఎవరు మర్యాదస్తుడు ఆ మాత్రం మహిళలకి అర్థం కాదా బాసు? ఊరికే ఎవరి మీద అభియోగాలు చెయ్యరు కదా. అమ్మయ్య రక్షించావు. తేలికపడ్డ మనసుతో నవ్వాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.